ఇస్కరియోతు యూదా రోజు యేసుప్రభు చెప్పిన వాక్యం వినటం లేదా? వింటున్నాడు. యేసుప్రభుతో నడవలేదా? నడిచాడు. యేసుప్రభుని ప్రత్యక్షంగా చూడలేదా? చూస్తున్నాడు. ఆయన చేసిన అద్భుత కార్యములు ప్రతిరోజు చూస్తున్నాడా? చూస్తున్నాడు. అద్భుత కార్యములు చూశాడు. యేసుప్రభు చెప్పిన బోధలు వింటున్నాడు. ఆయనతోనే ఉన్నాడు. అనేక ప్రత్యక్షతలు చూస్తున్నాడు. దేవుని సన్నిధి దిగువచ్చుడు చూచాడు. పరలోకం నుంచి తండ్రి యొక్క శబ్దము, స్వరము విన్నాడు. మరి ప్రభువు వారు సమాధిలో ఉన్న లాజర్ని బయటికి తీసుకొచ్చినప్పుడు సజీవంగా ఆ అద్భుత కార్యం చూశాడు. సముద్రం మీద, నీటి మీద నడిచిన యేసు ప్రభుని చూచాడు. మరి వాన రేగినప్పుడు, గాలి వాన రేగినప్పుడు సముద్రాన్ని మాట చేత గద్దించి దాన్ని నిమ్మలపరిచిన గొప్ప అద్భుత కార్యం చూచాడు. 5,000 మందికి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారము 5 రొట్టెలు 2 చిన్న చేపలతో అద్భుతకరంగా అంతమందికి భోజనం పెట్టుడు చూచాడు. అతడు తిన్నాడు, తృప్తి పొందాడు. మిగిలిన 12 గంపలు ఎత్తుతుంటే అతడు కూడా ఒక గంప ఎత్తాడు. ఇన్ని గొప్ప కార్యాలు చూశాడే, ఇంతమంది ఆయనను వెంబడించుడు చూశాడే, భయంకరమైన ఫాలోయింగ్. 5,000 మంది, 7,000 మంది, 10,000 మంది గుంపులు గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చి ఫాలో అవుతుండడం చూశాడు కదా. ఇవన్నీ చూస్తూ, ఇంతమందిని చూస్తూ, ఇంత రోజు వాక్యం వింటూ సరాసరి యేసయ్య దేవాది దేవుడు, దేవుని కుమారుడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన పాదాలు నడిచిన నేల ఆ వెనకాతలు ఇతను నడిచాడు. యేసు ప్రభుతో ఉన్న ఆ యొక్క చుట్టూ ప్రాంగణం అంతా ఆయన ఉన్నాడు. యాక్చువల్లీ యేసు ప్రభు ఉన్న చోటంతా దేవుని సన్నిధి ఉంది, దేవదూతల సన్నిధి ఉంది. ఉందా లేదా? ఆయన అన్నారు ప్రభువారు ఏమని? యెహోవా ఆత్మ నా మీదుండెను అన్నారా? యెహోవా ఆత్మ నా మీదున్నది అన్నారా లేదా? సో యేసు ప్రభు వారు నడిచిన, చేసిన గొప్ప కార్యములన్నీ ఆయన మహాశక్తి, పరలోకం నుంచి దిగి వచ్చిన మహాశక్తి ఆయన చుట్టూ ప్రభావముగా ఉంది. మరి ఆ ప్రభావముతో ఉన్న వ్యక్తే కదా ఇతను, పక్కనే ఉన్నాడు కదా. మరి పక్కనే ఉంటూ కూడా ఆ యేసయ్యనే ఎలాగ అప్పగించేశాడు? మనకు ఉదాహరణ ఆయన. మనం కూడా చర్చిలో ఉన్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, బైబిల్ చదువుతున్నామండి. పాస్టర్ గారికి సన్నిహితంగా ఉండొచ్చు, పాస్టర్ గారితోనే ఉండొచ్చు, పాస్టర్ గారితో సన్నిహితంగా ఉండొచ్చు, లేకపోతే ముందు వరుసలో కూర్చోవచ్చు, పాస్టర్ గారితో రోజు ఫోన్లో మాట్లాడచ్చు, వాక్యం చెప్పి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు, సంఘంలో ముఖ్యమైన పాత్రలుగా ఉండుండొచ్చు, లేకపోతే అనేక సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి సంఘములో ఒక మూల కమ్మములుగా ఉండుండొచ్చు. రోజు వాక్యం వింటున్నావు, అన్నీ తెలుసు, సంఘములో నీ పాత్ర ఏంటో నీకు తెలుసు. కానీ పరీక్ష లేకపోతే ఏదో రోజు ఫెయిల్ అవుతావేమో, జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఇస్కరియోతు యూదా ఫెయిల్ అయ్యాడు. మనం విశ్వాసులమే, క్రీస్తుని వెంబడిస్తున్నామా? క్రీస్తుని వెంబడిస్తున్నాం. క్రీస్తు వాక్యాన్ని చదువుతున్నామా? చదువుతున్నాం. ప్రార్థన చేస్తున్నామా? చేస్తున్నాం. ప్రతిరోజు ప్రభు ఇచ్చిన ప్రేరేపణలు వింటున్నామా? వింటున్నాం. బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అంతా బాగానే ఉంది అనుకుంటున్నామా? విశ్వాసులుగా ఉన్నామని బాగానే ఉంది అని అనుకుంటున్నావా? ఒకసారి ఆగండి. అలాగా ఆగి మనం విశ్వాసులుగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలంటే ఇస్కరియోతు యూదా మనకు ఒక ఉదాహరణ. ఇదిగో అందుకే అంటున్నాను, క్రైస్తవులారా, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్న మనందరం కూడా పరీక్షించుకోవాలి. బయటికి వెళ్ళి మన నీతిని అమ్మేసుకుంటున్నామేమో. చిన్న చిన్న వాటికి కూడా, ఏది చిన్న చిన్నవి? చిన్నపాటి అబద్ధాలు, చిన్నపాటి మోసాలు, చిన్నపాటి స్వార్థము, చిన్నపాటి ఆశలు, కుయుక్తులు, అనేకమైన అసూయలు, కలహములు, క్రోధములు, ద్వేషములు, చిన్నపాటి ఆశల కోసం కక్కుర్తిపడి మన జీవితాన్ని, మన మానాన్ని అమ్మేసుకుంటున్నాం కదా. దానివల్ల వచ్చే నష్టం ఏంటండి? అరే బాబు, దానివల్ల ఏ నష్టం రాదు, ప్రపంచానికి నష్టం లేదు. కానీ ఆ చిన్నపాటివి అలవాటయి క్రమేపీ పెద్ద ఒక సముద్రముగా మారిపోద్ది. చిన్నదే కదా, ఈ పాటిదే కదా అని, ఆ చిన్నదే కదండి, అదేంటండి, ఇదేంటండి అని రాజీ పడిపోయే తత్వంలో లోకం ఉంటుంది. కానీ జాగ్రత్త గమనించండి. అంతకుముందు చెప్పాను, జల్లెడుకు మరో కన్నం అని చెప్పానా? జల్లెడుకు మరో కన్నం అని చెప్పాను కదా. జల్లెడుకు 100 కన్నాలు ఉన్నాయి, మరో కన్నం పెడితే దానికి వచ్చే నష్టం ఏంటి? ఈ కొద్దిదే కదండి, ఈ పాటిదే కదండి, ఇదేనండి
మరో కన్నం పెడితే దానికి నష్టమే లేదు. కానీ ఈ కన్నాలు పెడుతూ 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 ఆఖరికి తూట్లు అయిపోయి జీవితం అంతా పెద్ద అగాధముగా మారిపోతుంది. పాపములో జారిపోతామేమో పరీక్షించుకోండి. అపవాది నేరుగా నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడాడు, నేరుగా తీసుకెళ్ళి పాపంలో పడాడు. చిన్నగా అలవాటు చేస్తాడు. చిన్నగా ఇస్కరియోతు ఎక్కడ మొదలు పెట్టాడు? సంచిలో చిన్న రూపగా తీశాడు. మరుసటి రోజు ఏం చేశాడు? ఒక అత్తరు బుడ్డి తీశాడు. మరుసటి రోజు ఏం చేశాడు? ఒక కూజ బుడ్డి తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఏం చేశాడు? ఇంకేవో గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా. అలా స్లోగా ఒక్కొక్కటి తీసి ఆఖరికి పెద్ద కొంపటికే పెసరెట్టాడు. ఏంటది? ఆఖరికి ఏసైనా అమ్మేశాడు. ఇంట్లో చిన్నదే కదా, చెదాన్ని వదిలేస్తావా? ప్రసాద్ గారు ఈ మధ్య అసలుకే చెదల మందు పట్టుకొని తిరుగుతున్నారు ఈయన ఆ ఇంటికి పనులు చేస్తూ. సార్ చిన్నదే కదా, వదిలేయచ్చు కదా. వారం రోజుల క్రితం ఆ షెల్ఫ్లో చిన్నది చూశారు మీరు. ఆ ఇంట్లో చిన్నదే కదా, ఇంతే కదా చూశారు. వారం రోజుల తర్వాత ఈరోజు చూశారు. ఎంత ఉంది చెప్పండి? ఎంత ఉంది? ఆల్మోస్ట్ ఆల్ షెల్ఫ్ అంతా పట్టేసి తినేసింది. చిన్నదే కదా అని మొన్న వదిలేస్తే వారం తిరిగేలోపు ఏమైందండి? అది. సో చిన్న తప్పే కదా, చిన్న పొరపాటే కదా అంటే అలవాటైపోయే పాపము పెద్ద పెనుముప్పుగా మారిపోతుంది. కాబట్టి చిన్నగానే ఉన్నప్పుడు సరి చేసుకో. మొక్కగా ఉన్నప్పుడే ఉంచేయి, తుంచేయి, తీసిపాడే. నీ జీవితంలో ఎక్కడైనా నమ్మక ద్రోహం అనే ఆలోచన కానీ, జారుడు స్వభావం అంటారు. జారుడు స్వభావం ప్రతిదానికి ఆశపడిపోవటం. ఈ లోకంలో దేనికైనా జారిపోయి ఆశపడిపోయి పాపంలో దిగిపోవడం అనమాట. అంటే నిగ్రహ శక్తి లేకపోవడం. శరీరము దాని ఆలోచనలు లోంచి పుట్టుకొచ్చే ప్రతి విధమైన ఆశలు వాంఛలను మరి కంట్రోల్ చేయలేని, సాధన చేయలేని శక్తిహీనత. అందుకే ప్రార్థనలు అవసరం, అందుకే ఉపవాసాలు అవసరం, అందుకే వాక్య ధ్యానం అవసరం, అందుకే బైబిల్ స్టడీ అవసరం. అవసరమైతే ఈ గద్దింపులు అవసరం. ఈ గద్దింపు నిన్ను సరి చేస్తుంది. స్కూల్లో మాస్టారు నీ గద్దింపు ద్వారా ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. అవసరమైతే ఒక పనిష్మెంట్ ఇస్తాడు, చేతి మీద ఒక దెబ్బ వేస్తాడు, లేకపోతే నిన్ను మందలిస్తాడు. మందలించినప్పుడు, పనిష్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరిస్తే దాని తప్పేంటో నీకు తర్వాత అర్థమవుతుంది. ఆ క్షణములో తప్పు చేస్తున్నప్పుడు, అది నువ్వు ఆ యొక్క బ్యాక్ స్లైడింగ్ అవుతున్నప్పుడు, నువ్వు వెనక్కి జారిపోతున్నప్పుడు నీకు ఎటువంటి తెలియకుండా సమ్మగా కొత్త బ్లేడ్ ఎలా దిగిపోద్దండి? నొప్పి తెలీదు. 5 నిమిషాల తర్వాత దిగు పొడిచేస్తుంటుంది. అది దిగినప్పుడు ఏం తెలీదు, తర్వాత తెలుస్తుంది. అలాగనే పాపము కూడా స్లోగా అలవాటు అవుతూ కొన్ని ఈ చిన్నదే కదా, ఈ చిన్న అబద్ధమే కదా, ఈ చిన్న భూత మాటలే కదా, ఈ చిన్న తప్పుడు మాటలే కదా, ఏముందిలే సరదాలే, కట్ చేసేయండి అక్కడ. సో ఇలా చిన్నవి మొక్కై మ్రానై మహాపర్వతంగా నీ జీవితంలో ఒక అడ్డుబండలుగా మిగిలిపోతాయి. ప్రభుకి మనకి అడ్డుబండగా ఏదున్నా దాన్ని మొక్కగానే ఉన్నప్పుడు తీసివేయాలి.